పార్టీలో కీలక నాయకుడు. వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయనకు ఆయనే సాటి. జగన్ కు కష్టం వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకొచ్చి కూటమి నేతలపై సెటైర్లు వేసి విమర్శలు చేసి పోతుంటారు ఆయన. జగన్ ను సంతోష పెట్టడానికి గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం వచ్చినట్టు దూషించారు. కుక్కల్లా జగన్ దగ్గర పని చేస్తామన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా కొడుక్కి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఆ యువనేత మాత్రం ఘోరంగా ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా తన కొడుకే పోటీ చేస్తాడని ఆ నాయకుడు చెప్తున్నా జగన్ ససేమెరా అంటున్నారట. ఆయన్నే పోటీ చేయాలని బలవంతం చేస్తున్నారట. ఇంతకు ఎవరా నేతలు? వారి రాజకీయ భవిష్యత్ ఏంటి? ఆయన పేరు చెబితే జన సైనికులకు ఒళ్లు మండిపోతుంది. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పవన్ను తిట్టడానికి అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు మరీ దారుణంగా పవన్ను దూషించారు. పవన్ను తిట్టి జగన్ దగ్గర మార్కులు వేయించుకుందాం అన్నట్లుగా అప్పట్లో ఆయన వాలకం ఉండేది. ఆయనే పేర్ని నాని. వైసీపీలో చాలామంది బూతులు మాట్లాడేవారు ఉన్నారు. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ద్వారంపూడి రోజా అంతగా కాకపోయినా వ్యంగ్యంగా విమర్శలు చేయడంలో పేర్ని నాని దిట్ట. అయితే ఆయన మళ్లీ పోటీ చేశారా లేదంటే కొడుకుని ప్రోత్సహిస్తారా అన్నది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పేర్ని నాని ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కొడుకును బరిలో దించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ని కుటుంబానిది దశాబ్దాల రాజకీయ జీవితం. దివంగత పేర్ని కృష్ణమూర్తితో మొదలైన రాజకీయాన్ని ఆయన కుమారుడిగా పేర్ని నాని కొనసాగించారు. ఆయనది 25 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం. ఇక తన కుమారుడు పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తిని 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయించడం ద్వారా నాని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు. జగన్కి అత్యంత సన్నిహితుడైన నేత కావడంతో పేర్ని నాని కుమారుడికి గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభంజనంలో కిట్టు వికెట్ కొట్టుకుపోయింది. ఎంట్రీతోనే దారుణమైన ఓటమిని ఈ యువ నాయకుడు అందుకున్నాడు. ఈసారి ఎవరు పోటీ చేస్తారు? నానియా, కిట్టునా? జగన్ మాత్రం నానిని బలవంత పెడుతున్నారట. నాని మాత్రం కొడుకే ఈసారి కూడా పోటీ చేస్తాడని చెబుతున్నారు. పేర్ని నాని విషయంలో జగన్ తిరిగి తన నిర్ణయం మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పేర్ని నాని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పేర్ని నాని పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలిసిందే. తిరిగి 2029 ఎన్నికల్లో పేర్ని నానిని పోటీ చేయాలని ఇటీవల పేర్ని నానికి గట్టిగా జగన్ చెప్పినట్లు తెలిసిందే. పేర్ని నాని కొంత తటపటాయించినా వచ్చే ఎన్నికలు కీలకమని, ఈసారి మాత్రం మీరే పోటీ చేయాలంటూ పేర్ని నానిని ఉద్దేశించి కొంత గట్టిగానే చెప్పినట్లు సమాచారం. జగన్కు వీర విధేయుడిగా ఉన్నారు పేర్ని నాని. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పేర్ని నాని వైసీపీ నుంచి గెలిచారు. కొల్లు రవీంద్రను ఓడించారు. తర్వాత పేర్ని నాని జగన్ మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. పేర్ని నాని మంచి వాగ్దటి ఉన్న నేతగా పేరు పొందారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చారంటారు. ఈసారి తన కుమారుడు మచిలీపట్నంలో ఓటమి పాలైన తర్వాత రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోయిన తరుణంలో పార్టీకి మౌత్ పీస్గా తయారయ్యారు. అంశం ఏదైనా పేర్ని నాని మాట్లాడే మాటలు సెటైరిక్గా ఉండడంతో వైసీపీ శ్రేణులే కాకుండా కూటమి శ్రేణులు కూడా ఆయన ప్రెస్ మీట్లను చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన తన వాగ్దాటితో అధికార పక్షంపై విరుచుకుపడతారు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే జగన్ వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండేందుకు పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారట. పేర్ని కిట్టుకు ఇంకా భవిష్యత్తు ఉందని, మీరే ఈసారి పోటీ చేయాలని తేల్చి చెప్పారట. మరి వచ్చే ఎన్నికల్లో నాని పోటీ చేస్తారా లేదంటే జగన్ను ఒప్పించి కొడుకునే బరిలోకి దించుతారా అన్నది తేలాల్సి ఉంది.
వైసీపీలో అప్పుడే వచ్చే ఎన్నికల మీద ఆశలు పెరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. ఇంకా 3 వంతుల సమయం ఉంది. ఈలోగా ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతాయి. కానీ వైసీపీలో మాత్రం ఆత్రం ఆరాటం పెరిగిపోతున్నాయి. పైగా ఇప్పటి నుంచే కర్చీఫ్ వేస్తున్నారు. ఈసారి అక్కడి నుంచే రంగంలోకి దూకాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంకొందరికి పాలనా చోట మీరే పోటీ చేయాలని జగన్ తేల్చి చెబుతున్నారు. వైసీపీలో చూస్తే చాలా మంది నాయకుల సగటు వయసు 6-10 దాటింది. దాంతో వారు వచ్చే ఎన్నికల నాటికి తాము తప్పుకుని వారసులను సిద్ధం చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే అలా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ఎన్నికలు కురుక్షేత్రంగా జగన్ అభివర్ణించారు. దాంతో సీనియర్లే పోటీ చేయాలని ఆయన గట్టిగా కోరడంతో తప్పక బరిలోకి చాలా మంది దిగాల్సి వచ్చింది. కానీ జగన్ను బలవంతంగా ఒప్పించి పేర్ని నాని లాంటి సీనియర్లు తప్పుకుని వారసులను బరిలోకి దించడంతో దెబ్బ పడింది. ఈసారి అలాంటి డ్యామేజ్ జరగకుండా జగన్ సెటరేట్ చేసే పనిలో పడ్డారట. మరి 3.5 ఏళ్ల ముందుగానే అభ్యర్థులను సెట్ చేసుకోవడం అంటే ఆలోచించాల్సిన విషయమే.